హలో ఫ్రెండ్స్. అసల మీకు డౌట్ వచ్చి ఉండాలి. ఏంటి అసలు ఇన్‌స్పైర్డ్ వెర్షన్‌కి, డిజైనర్ పర్ఫ్యూమ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇన్‌స్పైర్డ్ పర్ఫ్యూమ్‌కి, డిజైనర్ పర్ఫ్యూమ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు 'డియోర్ సావేజ్' అనే ఒక పర్ఫ్యూమ్‌ని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఆ 'డియోర్ సావేజ్' అనే పర్ఫ్యూమ్ ఆ బ్రాండ్ వాల్యూ ఓకే. పర్ఫ్యూమ్ దాని యొక్క బ్రాండ్ వాల్యూ అండ్ అది ఇంటర్నేషనల్‌లో ఉంటుంది. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని, దానికి ఎక్స్‌పెన్సెస్, కస్టమ్ డ్యూటీస్ చాలా అయితే చాలా ఉంటాయి. అండ్ నార్మల్ పీపుల్ అఫోర్డ్ చేయాలి అని అనుకుంటే, ఎవ్రీ టైమ్ ఆ పర్ఫ్యూమ్‌ని మనం అఫోర్డ్ చేయలేం. అవునా? సో, అందుకనే డిజైనర్ పర్ఫ్యూమ్స్ అనేవి ఇండియన్ మార్కెట్‌లో ప్రెజెంట్ బాగా గ్రో అవుతున్నాయి. ఇన్‌స్పైర్డ్ పర్ఫ్యూమ్ అంటే ఏం లేదు, ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఒక పేపర్‌ని పైన జిరాక్స్ ప్రింటర్‌లో పెట్టి స్టార్ట్ చేస్తే మనకి జిరాక్స్ ఎలాగైతే వస్తుందో, ఇన్‌స్పైర్డ్ పర్ఫ్యూమ్స్ కూడా అంతే. సో, యాజ్ ఇట్ ఈజ్ 100% అని చెప్పను గానీ, 98% అయితే యాజ్ ఇట్ ఈజ్ అయితే పర్ఫ్యూమ్ అనేది ఉంటుంది. సో, ఇలా పర్ఫ్యూమ్స్ మన ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ గ్రోత్ అయితే బాగా ఉంది. సో, అలాగే మన సెంజోరో తరపు నుంచి CR7 ఇన్‌స్పైర్డ్ వెర్షన్ ఎగ్జాక్ట్‌గా మీరు ఆ CR7 రెడ్ కలర్ పర్ఫ్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అండ్ అలాగే ఈ పర్ఫ్యూమ్‌ని 2 పక్కన పెడితే 2 యొక్క డిఫరెన్సు చాలా, చాలా, చాలా దగ్గరగా ఉంటుంది. సో, ఇలాంటి ఈ డిజైనర్ పర్ఫ్యూమ్స్‌ని మనం అఫోర్డబుల్ ప్రైసెస్‌లో ఇన్‌స్పైర్డ్ వెర్షన్స్‌గా మనమే కాదు చాలామందున్నారు. బట్ మనం కూడాను ఇన్‌స్పైర్డ్ వెర్షన్స్‌గా మార్కెట్‌లోకి రాబోతున్నాము, వచ్చాము. మీరు కూడా ఈ పర్ఫ్యూమ్స్‌ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే 9133999110 మన పేజ్ గుర్తుంది కదా! సెంజోరా పర్ఫ్యూమ్ స్టోర్. ఈ రోజే ఫాలో అవ్వండి. నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ.